అయ్యో ఎవరో పడిపోయినట్టుందే, పోనీలే, మనకి ఇంకా ఆఫీస్ టైం అయిపోతుంది. చూసావారా తాగి ఎలా పడిపోయాడు? అయ్యో ఫిట్స్ వచ్చినట్టుంది, ఇప్పుడు ఎలా? ఇప్పుడు ఏం చేద్దాం? పెద్దనా 108కి కాల్ చేద్దాం. సార్ ఆపండి సార్. షట్, కనీస బాధ్యత కూడా ఎవరికి లేకుండా పోయింది. అమ్మయ్యా, టైంకి అంబులెన్స్ వస్తుంది. స్టాప్. ఇందులో నా ఆఫీస్ అడ్రస్, నా ఫోన్ నెంబర్ ఉంది. ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కాంటాక్ట్ చేయి, ఓకేనా? హాస్పిటల్కి జాగ్రత్తగా తీసుకెళ్ళు. దేవుడా, నీకు చెందాల్సిన ఈ డబ్బు ఈ పెద్దాయనకు ప్రాణం పోస్తున్నది. గుడ్ మార్నింగ్. అర్జున్ సార్ నేను రమ్మన్నాడు. పిలిచాడా? ఈరోజు వీడు అయిపోయాడు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్, రండి సార్, మీకోసమే వెయిట్ చేస్తున్నా. ఈ రోజు కూడా ఎవరికో సాయం చేసి వస్తున్నట్టున్నారు. సార్ అది రోజు నీ ఇష్టం వచ్చినప్పుడు రావడానికి ఇదేమన్నా నీ అత్తగారి ఇల్లు అనుకుంటున్నావా? నాకొక్క విషయం చెప్పు, నీకు ఈ జాబ్ కావాలో సమాజ సేవ కావాలో? నీకు జాబే కావాలనుకుంటే ఎవరికి ఏమైనా టైంకు రా, లేదనుకుంటే ఈ జాబ్ మానేసేయి. మీరిచ్చే జీతం నా ఒక్కడ అవసరాన్ని తీరుస్తుంది. నేను ఎదుటివాడికి చేసే సహాయం నాకు తృప్తినిస్తుంది సార్. పక్కవాడికి ఏమైతే నాకెందుకు? మనం మంచిగుంటే చాలని నేను అనుకోలేను సార్. ఎందుకంటే నేను మనిషిని, మానవత్వం ఉన్న మనిషిని సార్. నేనేదో జంతువునై ఉంటే బహుశా మీ మాట వినేవానేమో సార్. తోటి వారికి సహాయం చేయడం కూడా తప్పు అనే మీలాంటి వాళ్ళ దగ్గర పనిచేయడం నాకే సిగ్గుచేటుగా ఉంది సార్. మీరొద్దు, మీ జాబ్ వద్దు సార్. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మనం మనుషులం సార్, కానీ మనుషులాగా బతకడం లేదు. ఇక మనకు తిరిగే లేదు. హలో, ఎవరు? హలో రఘు, నేను మీ నాన్నను. నానా, ఈ నెంబర్ ఎవరిది? అసలు ఎక్కడున్నారు మీరు? హాస్పిటల్లో. హాస్పిటలా? అసలు ఏమైంది మీకు? కంగారు పడకు. గుడికెళ్ళి వస్తుంటే గాంధీనగర్లో పిలుస్తుంది, రోడ్డు మీద పడిపోయా. అందుకే మిమ్మల్ని ఒంటరిగా బయటికి వెళ్ళొద్దని చెప్పేది. ఏమీ జరగలేదు లేదా? సరే వస్తున్నాను, ఉండండి. ఎవరో అబ్బాయి నన్ను అంబులెన్స్ లో హాస్పిటల్ కి పంపాడంట. డాక్టర్ చెప్పారు, వాళ్లకు తన విజిటింగ్ కార్డు ఇచ్చాడంట. అందులో మన ఆఫీస్ అడ్రస్ ఉంది. ముందు అతను ఎవరో తెలుసుకో. సార్ ఇంతకు ముందుకు నేను కూడా వచ్చేసాను, బట్ ఆఫీస్ కు లేట్ అవుతుంది వచ్చేసాను. మీ ఫాదర్ అని తెలిసింటే హాస్పిటల్ కి తీసుకువెళ్లేవాను సార్. నువ్వే కాదురా, అక్కడ అర్జున్ మా నాన్నని సేవ్ చేస్తున్నాడని చూసుకోక అతనిపై నోరు పారేసుకున్నాను. మా నాన్నని తెలుసుంటే నువ్వు కాపాడేవాడివి, కానీ ఎవరో తెలియకపోయినా సహాయం చేయడం వాడి మంచితనం. పక్కవాడు చస్తున్నా పట్టించుకోకపోవడం మన పిచ్చితనం. అదేరా వాడికి మనకున్న తేడా. ఇన్ని రోజులు వాడు వెళ్లిపోతే వాడి ప్లేస్ లోకి ప్రమోషన్ తో రావాలనుకుంటున్నావు. నీది స్వార్థం, వాడిది నిస్వార్థం. నువ్వే కాదురా, మనిషన్న ప్రతి ఒక్కడు అవసరాన్ని బట్టి ఎదుటి వ్యక్తికి సహాయపడతాడు. కానీ వాడరా అసలైన మనిషి. తన స్వార్థం చూసుకోకుండా 10 మందికి సహాయపడుతున్నాడురా. మనిషి అన్నప్పుడు ఎంతో కొంత మానవత్వం ఉండాలని వాణ్ణి చూసి మనం మారకపోయినా సరే గాని
అలాంటి వాడిని మార్చాలనుకోవడం నేను చేసిన తప్పురా. ఇప్పటి వరకు నాకు అన్నీ ఉన్నాయనుకున్నాను గాని మానవత్వమే మనిషికి అన్నీ అని తెలుసుకోలేకపోయానురా. మనిషికి నిలువెత్తు నిర్వచనం వాడరా. మనిషి అంటే అలాగే ఉండాలి. మనిషిగా పుడితే వాడిలా బతకాలి. ఈ రోజుల్లో సమయానికి ఇచ్చే విలువ తోటివాడికి సహాయం చేయడానికి ఇవ్వడం లేదు. మనకిచ్చే విలువ సాటి మనిషికి ఇవ్వడం లేదు. పక్కవాడి ఏమైపోతే మనకెందుకు, మనం మంచిగుంటే చాలు అనుకుంటున్నాం. అంటే మన స్వార్థం ఎంత దిగజారిపోయిందో అర్థం చేసుకోవచ్చు. మనం మనుషులుగా పుట్టామే గాని మనుషుల్లాగా బ్రతకడం లేదనడానికి నిలువెత్తు నిదర్శనం ఈ చిత్రం.